హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఆర్ కార్స్. ఈరోజు కార్ వచ్చేసి ఇండికా డిఎల్ఈ V2 BS3 మోడల్. ఇది 2005. దీని వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ ఇండికా వచ్చేసి 2005 మోడల్. దీని లైఫ్ 2025 వరకు ఉంది. ఫ్రంట్ టైర్స్ అండ్ బ్యాక్ టైర్స్ కూడా కొత్త టైర్స్ 3257 అన్నమాట. నెంబర్ AP31 BS 3257. ఇంకా బాడీ పరంగా చూసుకుంటే బాడీ అయితే బాగుంది. అక్కడ లెఫ్ట్ సైడ్ మాత్రం 2 డోర్ల మీద గీత ఉంది, గీత ఉంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే డిక్కీ మీద చిన్న సొట్ట ఉంది. అదేం పెద్ద విషయం కాదు గైస్, అంతా బాగానే ఉంది. బాడీ పరంగా అయితే చాలా నీట్గా ఉంది వెహికల్. ఇక రైట్ సైడ్ విషయానికి వస్తే గైస్, రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ మడ్డగారికి లైట్గా చిన్న సొట్ట ఉంది. ఇంటీరియర్ చూద్దాం పదండి. డ్రైవర్ సైడ్ ఇంటీరియర్ చూస్తే సీట్లు కానీ డాష్ బోర్డ్ కానీ అంతా నీట్గా ఉంది. చిన్న చిన్న మరకలు అది కూడా హార్న్ కొట్టే దగ్గర ఉన్నాయి. హార్న్ కొట్టే దగ్గర తప్ప మిగతా అంతా బాగుంది. సీట్లు కానీ ఇంటీరియర్ కానీ మొత్తం బాగుంది డ్రైవర్ సైడ్ లోపల. ఇంకా అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. బ్యాక్ సైడ్ కూడా చూసినట్టయితే సీట్లు బాగానే ఉన్నాయి, కానీ లైట్గా క్లీనింగ్ చేయించుకుంటే చాలా నీట్గా ఉంటాయి. ఈ హెడ్లైట్స్ కూడా చూడొచ్చు. హెడ్లైట్స్ కూడా లేటెస్ట్ మోడల్కు మార్చినట్టున్నారు. ఇవి చాలా బాగున్నాయి హెడ్లైట్స్. నెంబర్ చెప్పాను కదా, AP31 BS 3257. టైర్లు కూడా చూడొచ్చు. టైర్లు అయితే కొత్త టైర్లు గైస్, చాలా బాగున్నాయి. మినిమం 50,000 కిలోమీటర్స్ తిరగచ్చు ఇది ఈ టైర్స్ తోటి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఇంటీరియర్ చూడొచ్చు. దీని గేర్స్ వచ్చేసి మాన్యువల్ గేర్స్. మీకు తెలుసు ఇండికాకి మాన్యువలే ఉంటాయని. ఇంకా బ్యాక్ సైడ్ సీట్స్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ స్టెప్నీ టైర్ ఉంది, ఎలాయ్ వీల్ 4 కూడా ఎలాయ్ వీల్స్ ఉన్నాయి. జాకీ అవి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. టైర్ చూడొచ్చు. టైర్ అయితే లైట్గా బటన్ ఉంది దానికి కూడా. హెడ్లైట్స్ టైల్ ల్యాంప్స్ చూడొచ్చు. టైల్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ లుక్ చూడొచ్చు మీరు. ఇది టాప్ కూడా సొట్లు కూడా ఏం లేవు, స్క్రాచెస్ కట్టని. టాప్ అంతా బాగుంది. గ్లాస్ కూడా బాగుంది. ఎక్కడైతే స్క్రాచెస్ కానీ క్రాక్స్ కానీ ఏం లేవు. చాలా నీట్గా ఉంది గ్లాస్ అయితే. టైర్స్ చెప్పాను కదా, టైర్స్ అయితే మినిమం 50,000 కిలోమీటర్స్ ఈజీగా తిరగచ్చు. లుక్ చూడొచ్చు ఫ్రంట్ నుంచి. అదేవిధంగా ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి దీనికి. ఫాగ్ ల్యాంప్స్ నైట్ టైం వాడతారు కదా ఫాగ్ ల్యాంప్స్. ఇంజిన్ సైడ్ చూడొచ్చు. ఇంజిన్ సైడ్ అయితే కొత్త బ్యాటరీ గాయస్, ఇది కొత్త బ్యాటరీ. ఇంకా రన్నింగ్ బోర్డ్ చూడొచ్చు. రన్నింగ్ బోర్డు కవర్ వేసింది. లుక్ చూడొచ్చు మీరు. జస్ట్ లుక్ రన్నింగ్ బోర్డ్ సైడ్ ఎలా ఉందో. అదేవిధంగా ఇంకా ఇది మనం యాప్రాన్స్ చూడొచ్చు. ఇదైతే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ గైస్. ఎక్కడ కూడా యాక్సిడెంట్లు అయితే ఏం కాదు. ఇది అంతా చాలా నీట్గా ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు యాప్రాన్స్. బ్యాక్ ప్యానెల్ చూడొచ్చు గైస్. నేనైతే మీకైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ కార్కి అయితే వాటర్ పంప్ అయితే వేసుకోవాలి. వాటర్ పంపు ప్లస్ పవర్ స్టీరింగ్ అయితే చేయించుకోవాలి గైస్. పవర్ స్టీరింగ్ ప్లస్ వాటర్ పంపు. నెక్స్ట్ పవర్ విండోస్ ఉన్నాయి, కానీ పవర్ విండోస్ పనిచేయట్లేదు. అది పెద్ద విషయం కాదు, ఎందుకంటే మనకి హ్యాండిల్స్ ఉన్నాయి. హ్యాండిల్స్ ద్వారా వాడేసుకోవచ్చు మీరు గైస్. నేనైతే ఈ కార్ మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే తక్కువ ప్రైస్లో వస్తుంది. మీరు ఆ 2 కంప్లీట్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కార్ అయితే ఫైనల్గా అయితే 50,000కి అయితే ఇస్తానంటున్నారు. ఆ 50,000కి అయితే చాలా బెటర్, గుడ్ వెహికల్. ఎందుకంటే దీనికి లైఫ్ ఉంది. ఇంకా పేపర్స్ ఉన్నాయి కాబట్టి మీరు వాడుకోవచ్చు వెహికల్. ఇన్సూరెన్స్ అయిపోయింది, చేయించుకోవచ్చు. ఇన్సూరెన్స్ చేయించుకుని వాడుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా మనకి కావాలితే చేయించి ఇస్తాము వెహికల్. చేయించిస్తే 60,000 అయితే అవుతుంది, కానీ నీట్గా చేసిస్తాం. ఎందుకంటే మనది కూడా ఒక వర్క్షాపు కాకినాడ APSPలో RR మోటార్స్ అని ఉంది కదా, అదే మన వర్క్షాపు.
అదేవిధంగా గైస్ మీరైతే మీ కార్ కూడా ఇలా ప్రమోట్ చేయాలంటే నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీ ఫొటోస్ అండ్ మీ కార్ ఫొటోస్ అండ్ వీడియోస్ను నాకు షేర్ చేసినట్టయితే నేను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది గైస్. మన ఛానల్లో ఆల్ కార్స్ ఉంటాయి, అంటే మన ఛానల్ తెలుసు కదా మీకు. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి గైస్. లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మన ఛానల్ షేర్ చేయండి గైస్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసినట్టయితే మీరు నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ గైస్.